నటిక శ్రావణ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. నేడు భక్తులకు అమ్మవారు సిరులొలికించే వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. అసలు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఎలా ఉంది? అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తుల స్పందన ఏంటి? ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ వరలక్ష్మీదేవిగా భక్తులకి దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో పొద్దునుండి భక్తులు తాకిడి పెరుగుతూ వస్తుంది. గంట గంటకి భక్తుల రద్దీ పెరుగుతుంది. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని ఎంతో ప్రాధాన్యతగా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ రోజు అమ్మవారు శ్రీ వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. వరాలను తీర్చే లక్ష్మీదేవిగా కూడా దర్శనమిస్తుంటారు. అయితే ఈసారి అయితే వచ్చే అంటే 4వ శుక్రవారం కూడా ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడం అనేది ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజు అయితే వరలక్ష్మీదేవి అలంకారం చాలా ముఖ్యమైన అలంకారమే కాకుండా ఈ రోజు చాలా వరకు భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ కూడా ఈ రోజు విశిష్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ రోజు మంత్రులు అన్నదాన ప్రసాదాన్ని మరియు లడ్డు పోటీని ఓపెన్ చేయడానికి కూడా మంత్రులు తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. 11 గంటల నుండి మంత్రులందరూ ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో విశిష్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు క్యూ లైన్ పర్యవేక్షణ ఇద్దరు ఇటు ఈఓ సీనా నాయక్ మరియు ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ ఇద్దరు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుండి కూడా భక్తుల తాకిడి పెరుగుతూ ఉందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు వరలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తుండమే కాకుండా పూర్తిగా మొత్తం విజయవాడ ఇంద్రకీలాద్రి అంతా కూడా భక్తి శోభతో అయితే అలంకరించబడిందని చెప్పుకోవచ్చు. జై దుర్గా జై జయ దుర్గా అనే నినాదాలతో అయితే అమ్మవారి గుడి ఎంతో ఆధ్యాత్మిక శోభతో అయితే అలంకరించబడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు చాలా వరకు స్త్రీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీ యొక్క సౌభాగ్యానికి సంబంధించిన వ్రతం కాబట్టి చాలా వరకు స్త్రీలే మనకి ఈరోజు గుడిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. పొద్దున్నుండి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా పూజా కార్యక్రమాలకు సంబంధించి వివిధ క్రతువులు కూడా జరుగుతున్నాయి. అయితే క్రతువులకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. 11 గంటల నిమిషాలకైతే మంత్రులు వచ్చే అవకాశం ఉంది. మంత్రులకు సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అన్నదాన ప్రసాదం మరియు లడ్డు పోటు కూడా ఈ రోజే ప్రారంభించడం విశిష్టమని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఇంత ముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజు సర్వాంగ సుందరంగా కూడా అమ్మవారు ఈ రోజు అలంకరించబడతారని కూడా చెప్పుకోవచ్చు. భక్తుల తాకిడి అంటే గంట గంటకి కూడా పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ చాలా వరకు మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు. అంటే విశిష్టమైన పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, ఏంటి స్పెషల్? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, అది పురస్కరించుకొని అమ్మవారికి వడబియ్యం పోద్దాం అనేసి వచ్చాను. ఇక్కడ వడబియ్యం పోద్దాం అనేసి విజయవాడకు అమ్మవారి పోద్దాం అనేసి వచ్చాను. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు కానీ, అంటే క్యూ లైన్లు కానీ మీకు దర్శనం ఎలా జరిగింది? అన్ని సదుపాయాలు బాగున్నాయండి, చాలా అనుకూలంగా ఉన్నాయి. టెన్షన్ లేదు, మంచి చాలా నీట్ గా చాలా బాగుంది. అంటే వరలక్ష్మి వ్రతం అంటే ముఖ్యంగా స్త్రీల యొక్క సౌభాగ్యానికి చేసుకునే వ్రతం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ అమ్మవారి దర్శనం తోటి, ఆ కరుణా కటాక్షం తోటి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుంటున్నాను. ఆ అమ్మవారి అదే దివ్య ఆశీస్సులతోటి ఒడిబియ్యం సమర్పించుకుంటున్నాను అమ్మవారికి. సో భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుండి అమ్మని దర్శించుకోవడానికి తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ నుండే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. అయితే గంట గంటకి ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకోవడమే కాకుండా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.